జై శ్రీరామ్ మిత్రులారా, ప్రపంచంలోని చాలా దేశాలు ఈ తీవ్రవాదం వల్ల జరిగే పరిణామాలతో భయపడుతున్నారనమాట. ఇప్పుడు డబ్ల్యూటీసీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ న్యూయార్క్లో కూలిపోవడానికి కారణం కానీ, లేకుంటే ఇంకా ఎక్కడైనా రైళ్లు కాలిపోవడానికి కానీ, జమ్మూ కాశ్మీర్లో అక్కడ కాశ్మీరీ పండితులు పారిపోవడానికి కానీ, ఇదంతా కూడా తీవ్రవాదం వల్ల జరిగే పరిణామాలే అనమాట. తీవ్రవాదులు ముందు ఏంటి, 10-20 మంది వచ్చేస్తారు. 10-20 మంది వచ్చేసి మేము నిరాశ్రయులము, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని మీరు ఆదుకోండి అని వస్తారనమాట. అంటే ముందుగా వచ్చేది 10-20 మందే, తర్వాత వందలు వేలు, తర్వాత లక్షల మంది. ముందేమో గుడిసెలు వేసుకుంటారు, తర్వాత గుడిసె పెద్దగా అవుతుంది, మొత్తం కాలనీలు ఏర్పడతాయి. ఎలా అంటే ప్రభుత్వ స్థలాన్ని మొత్తం కూడా ఆక్రమించేసుకుంటారు. చుట్టూ చూస్తుంటారు వీళ్ళు నిరాశ్రయులే కదా అని. ఇప్పుడు చూడండి, శ్రీలంక నుంచి వచ్చిన కాంతి సీకులు కానీ, ఇంకా లేకుంటే ఇంకా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, యెమెన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఇరాక్ నుంచి వచ్చిన వాళ్ళు, చాలా దేశాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ముందేమో చిన్నగానే వస్తారు, తర్వాత వాళ్ళు మాదే ఈ దేశము అని ఆక్రమించేసుకుంటారు అనమాట. ఇలా ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఎక్కడ చైనా నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ పెద్ద పెద్ద మారణాయుధాలు దిగుమతి చేసుకొని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరినీ బెదిరించి చంపి మొత్తం అంతా కూడా కాలనీలు ఏర్పాటు చేసుకొని మాదే రాజ్యం అంటున్నారు. దీనివల్ల ఏమైంది, ఇప్పుడు మీరు చూడండి, జమ్మూ కాశ్మీర్లో ముందు తీవ్రవాదం కొద్దిగానే ఉన్నది. వాళ్ళు పెద్దగా అయిపోయి పెద్ద పెద్ద మారణాయుధాలు పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకొని అక్కడ ఉండే వాళ్ళను సొంత దేశస్తులే పారిపోయి మన దేశంలోనే మళ్ళీ నిరాశ్రయులుగా అయిపోయినారు అనమాట. ఇది ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది అనమాట. ఆ తారీఖు ఏంటంటే 19 జనవరి 1990. ఇప్పుడు అది ఎల్లుండి వస్తుంది, అదే చెప్తున్నాను దాని గురించే. ఇప్పుడు 19 జనవరి వాళ్ళకు చాలా పీడకల అనమాట. అక్కడ జమ్మూ కాశ్మీర్లోని కాశ్మీరీ పండితులకు వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ స్వస్థలాన్ని వదిలేసి, భూములను వదిలేసి, మొత్తం ఆస్తులన్నీ వదిలేసి ఎక్కడో ఢిల్లీలోనో, ఇంకా కాన్పూర్లోనో, లేకపోతే చండీగఢ్లోనో ఇక్కడ తలదాచుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారనమాట. అంటే మన దేశం ప్రభుత్వం ఏమాత్రం రక్షణ కల్పించలేకపోయింది. ఇది చూడండి ఎంత దౌర్భాగ్యమో. మరి ఇటువంటి పరిణామాలే చాలా దేశాల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఇరాన్లో ఏం జరిగింది, ఇరాక్లో ఏం జరిగింది, ఇంకా వేరే దేశాల్లో ఏం జరుగుతుందని ఈరోజు మనము ముచ్చటిద్దాం. मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. చాలా దేశాల్లో ఈ తీవ్రవాదులు ఏ విధంగా చొరబడతారు అనే దానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒంటె యజమాని గుడారం నిర్మించుకొని ఆ ఎడారిలో మంచు ప్రాంతంలో కానీ బయట చలి పెడుతుంది కాబట్టి లోపల పడుకొని ఉంటాడు అనమాట. ఒంటేమో బయట పడుకొని ఉంటుంది. అంటే ఒంటె జంతువు కాబట్టి తట్టుకుంటుంది చలికని, ఆయన దానికి దళసరి చర్మం ఉంటుందని బయటనే పెట్టింటాడు. దానికి కూడా చలి పెడుతుందని ఒకరోజు నేను లోపలికి వస్తాను కొద్దిగా అని చెప్పేసి యజమానిని అడుగుతుంది అనమాట. ఒంటె యజమానిని, అంటే గుడారంలో పనుకునే ఆయన. సరే లోపలికి రా అంటే కొద్దిగా తల పెట్టుకుంటుంది. తర్వాత ఇంకొక మెడ నుంచి మళ్ళీ తర్వాత నడుము వరకు అయిన తర్వాత మొత్తము ఆ గుడారంలోకి అది లోపలికి వచ్చేస్తుంది. వచ్చేస్తే ఏంటి, ఈ ఒంటె యజమానికి ఎక్కడ పడుకోవాలో తెలియదు. ఆయన బయటకు వచ్చేసింటాడు, బయట చలిలో పడుకుంటాడు అనమాట. ఇప్పుడు తీవ్రవాదులు కూడా అంతే. ఫస్ట్ ఎంతమంది వస్తారు, 10-20 మంది వస్తారు, మేము నిరాశ్రయులము అని జాలి చూపండి అంటారు. తర్వాత వాళ్ళు మారణాయుధాలు సమకూర్చుకొని ఆ చుట్టుపక్కల వాళ్ళని బెదిరించి కానీ ఏదైనా చేసి మొత్తం చాలా స్థలాలు ఆక్రమించేసుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు. పైనుంచి కూడా వాళ్ళకు మారణాయుధాలు, డబ్బు ఇవన్నీ వస్తుంటాయి. దాంతో వాళ్ళు గెటాన్ అవుతుంటారు అనమాట. తర్వాత మారణాయుధాలు అంటే ఈ బాంబులు ఇవన్నీ కూడా చాలా చోట్ల పెట్టారు. చూడండి, కోయంబత్తూరులో పెట్టారు, తర్వాత బరోడాలో పెట్టారు, ఢిల్లీలో పెడుతున్నారు. ఈ మధ్య కూడా ఢిల్లీలో కారులో RDX పేలిపోయింది. ఎక్కడైనా హైదరాబాద్లో బాంబులు పేల్చారు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచో ఇవి అన్నీ కూడా టెక్నాలజీ తెచ్చుకొని ఇక్కడ వాళ్ళను చంపాలి అని అనుకొని చేసేస్తారు అనమాట. ఇది ప్రతి దేశంలో జరిగేదే అనమాట. వాళ్ళంటే భయపడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చేస్తుంటారు. వాళ్ళను ఎప్పుడైతే ప్రజలు వాళ్ళ గురించి భయపడ్డారో ఇంకా అంతే, వాళ్ళు విస్తరించేస్తారు వాళ్ళ సామ్రాజ్యాన్ని. అదే జరిగేది ప్రతి దేశంలో కూడా. ఇప్పుడు ఒంటె యజమాని ఏమైనాడు, ఒంటె యజమాని బయటికి వెళ్ళిపోయినాడు.
ఇప్పుడు చాలా దేశాలు చూడండి, డెన్మార్క్ కానీ, ఇంకొక చోట జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ కొద్దిగా శరణార్థులు వచ్చేసారు. వాళ్ళంతా పెద్దగా అయిపోయినారు, లక్షల్లో అయిపోయి ఇప్పుడు మా చట్టాన్ని అమలు చేయాలనే స్థితికి వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. మీరు కూడా చూసే ఉంటారు, ఇరాన్లో నిరసన ప్రదర్శనలు భారీగా జరుగుతున్నాయి అన్నమాట. వేల మంది, లక్షల మంది, ఒక నగరం కాదు, అక్కడ 100కు పైగా నగరాల్లో ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, దీనికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేయాలి. ఇరాను ముందు పేరు ఏంటి, పర్షియా అన్నమాట. ఈ పర్షియన్ దేశము అంతకుముందు సుభిక్షంగా ఉండేది. 1979 కన్నా ముందు అంత మహిళలకు చాలా స్వేచ్ఛ ఉండేది. ఇజ్రాయెల్లో ఇప్పుడు మహిళలకు ఏ విధంగా స్వేచ్ఛ ఉందో, భారతదేశంలో ఏ విధంగా స్వేచ్ఛ ఉందో అలాగే వాళ్ళకు కూడా స్వేచ్ఛతో గడిపేవాళ్ళు. కానీ తర్వాత తీవ్రవాదులు ఆ దేశాన్ని ఆక్రమించేసుకున్నారు 1979. అంటే దాని తర్వాత మొత్తం మహిళలకు అంతా కూడా బానిసలు అయిపోయారనమాట. వాళ్ళ శరీరం ఎక్కువ కనపడకూడదు, కళ్ళు కనపడకూడదు, వాళ్ళు చదువుకోకూడదు, పురుషుల పాఠశాలల్లో వాళ్ళు వెళ్ళకూడదు, కాలేజీలకు వెళ్ళకూడదు అని రకరకాలుగా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా తీవ్రవాదులు మహిళలను అణచివేస్తున్నారో అదేవిధంగా జరిగింది ఇక్కడ కూడా. ఇరాన్లో జెండాను మార్చేశారు ఇట్లా అనమాట. ఇప్పుడు రాజు కొడుకు ఎక్కడో దూరంగా ఉన్నాడు వేరే దేశంలో, ఆయన చెప్పాడు అనమాట, నేను దేశానికి వస్తున్నాను, మళ్ళీ రాజ్యం స్థాపించేశాను, పర్షియా రాజ్యమే వస్తుంది, ఈ పర్షియన్ దేశము ఇది ఒకప్పుడు ఇరాన్ కాదు, ఇది తీవ్రవాదులంతా కూడా ఆక్రమించేసుకున్నారు, మనం మళ్ళీ మన దేశాన్ని మళ్ళీ మనమే పరిపాలించుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన స్ఫూర్తితో మొత్తం దేశం అంతా కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి. జెండాను ఇప్పుడు మళ్ళీ పాత జెండానే మార్చేశారు. సింహము, తర్వాత ఉదయించే సూర్యుడు, తర్వాత ఎక్కడ పోయినా రాయబార కార్యాలయంలో అంటే లండన్లో కానీ, ఇంకా అమెరికాలో కానీ, కెనడాలో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ కొత్త జెండానే ప్రదర్శించాలి అని వాళ్ళు పాత జెండాను తీసి కొత్త జెండాను పెడుతున్నారు. మళ్ళీ మహిళలకు స్వేచ్ఛ లేదని అప్పుడు అనుకున్నాం కదా, వాళ్ళు అంతా కూడా ఈ బురకాను అంటే మహిళల శరీరాన్ని కప్పే వస్త్రం ఉంటుంది కదా, అదంతా కూడా హిజబ్ అంటారు, లేకపోతే ఇంకా బురకా అంటారు, దాన్ని తీసి కాల్ చేస్తున్నారు అన్నమాట. వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల మంది ఈ విధంగా ప్రదర్శన చేస్తున్నారు. చాలామంది అక్కడ ఉండే ఇప్పుడు నియంతను ఆ ఫోటోను కాల్చి సిగరెట్ అంటించుకుంటున్నారు అనమాట. ఈ పరిణామం ఎంత దూరం పోయిందంటే ఈ తీవ్రవాదులు ఈ శాంతియుతంగా ప్రదర్శన చేసే వాళ్ళను ముందు అనుకున్నారు 100 మందిని చంపారు అని, 500 మంది అనుకున్నారు, తర్వాత అనుకున్నారు 2000 మందిని చంపారు అని. ఇట్లా ప్రతి నగరంలో ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అంటే ఇంటర్నెట్ బంద్ కావడం వలన ఎంతమంది చనిపోయినారు అనే దానికి లెక్క లేకుండా పోయింది. అంటే 1000 మంది అంటే 12,000 మందిని చంపిండొచ్చు అని ఇప్పుడు అంచనాకు వచ్చారు. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఆ దేశం వాళ్ళు మా దగ్గర ఆయుధాలు లేవు, వీళ్ళ తీవ్రవాదుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అదే ట్రంప్ వచ్చి అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చి మమ్మల్ని కాపాడాలి, దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి అంటున్నారు. అది సాధ్యమయ్యే పనేనా? I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go. చాలా విశేషాలు ఏంటంటే పక్షి గుడ్లను, పక్షి పిల్లలను తిని బతుకుతుంటాయి. అది తల్లి పక్షి లేనప్పుడు ఏమరపాటుగా పోయి చెట్టు పైన ఉన్న గూడులో పక్షి పిల్లలు కానీ పక్షి గుడ్లు కానీ ఉంటే పోయి తినడం పాములకు ఆహారం. అట్లా తిని అవి పాములు బతుకుతుంటాయి. కానీ పక్షులు ఎదురు తిరిగినాయనుకోండి, పక్షులు ఎన్ని ఉంటాయి, కోట్ల సంఖ్యలో ఉంటాయి, పాములు వేలల్లో ఉండొచ్చు. కానీ ఏంటి, దీనికి విషం ఉంటుంది కదా, ఈ విషం వలన పక్షులు కూడా భయపడుతున్నాయి. ఎప్పుడైతే పక్షులు దాడి చేశాయో ఆ పాములు తోక ముడుస్తాయి. ఆ పాములు చంపే శక్తి ఈ పక్షులకు ఉంటుంది. కానీ ఏంటి, ఏమరపాటుగా పోయి ఇది పక్షి పిల్లలను చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తినేస్తుంటుంది. అందుకని ఇప్పుడు ఇరాన్లో జరిగేది కూడా ఇదే. కొద్ది మంది తీవ్రవాదులు మొత్తం ఇరాన్ని ఆక్రమించేసుకొని బానిసత్వం రుద్దేసినారు ప్రజల మీద. ఈ ప్రజలు తిరగబడ్డారనుకోండి, ఆ తీవ్రవాదులను చంపేసేయచ్చు, తీవ్రవాదులను తరిమేసేయచ్చు. అదే ఇప్పుడు ఇరాన్లో జరిగే పరిణామం. ఇప్పుడు మనం అంతా కూడా చూస్తున్నాము. రాబోయే కాలంలో ఇరాన్లో ఏం జరుగుతుంది అనేదే
ముఖ్యమైన ఘట్టము. అసలు ఈ ప్రదర్శనకారులు విజయం సాధిస్తారా, లేకుంటే తీవ్రవాదులే పై చేయి అవుతుందా? తీవ్రవాదులు పై చేయి అయితే మరీ ఘోరంగా ఉంటుంది అక్కడ పరిస్థితులు. చివరగా నేను చెప్పేది ఏమిటంటే, తీవ్రవాదులకు భయపడి ఇప్పుడు కాశ్మీరు పండితుల మాదిరి ఆ రాష్ట్రం వదిలేసి, వాళ్ళ సొంత ఊర్లు వదిలేసి, ఆస్తులు వదిలేసి బయటికి వస్తే కింద చాలా ప్రమాదం ఉంటుంది. తర్వాత తరం వాళ్ళు చాలా నష్టపోతారు అనమాట. తీవ్రవాదులను ఎదిరించడం ఒక్కటే మనకు దొరికిన మార్గం. అది తెలుసుకోకుండా చాలామంది తీవ్రవాదులు ఉన్నారు, మేము ఇక్కడ ఈ ఊర్లో ఉండము, ఈ రాష్ట్రంలో ఉండము, ఈ దేశంలో ఉండము అని పారిపోతుంటారు. ఇప్పుడు చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, రక్షణగా మిలిటరీ వాళ్ళు ఉంటారు. తీవ్రవాదులు చాలా తక్కువ మంది ఉంటారు. దేశానికి రక్షణగా ఉండే సైనికులు చాలా మంది ఉంటారు. వాళ్ళు తీవ్రవాదులను మొత్తం మట్టు పెట్టేసేయచ్చు. ఇప్పుడు నక్సలైట్లు కానీ, ఇంకొక తీవ్రవాదులు కానీ, ఇంకొక తీవ్రవాదులు ఎవరైనా సరే మతం మీద వచ్చిన తీవ్రవాదులను అసలు అడ్రస్ లేకుండా చేయొచ్చు ఒకరోజు. అది గమనించకుండా చాలామంది ఇక్కడ తీవ్రవాదులు ఉన్నారు, ఈ దేశం నుంచి మేము పారిపోతాము అంటే కన్నా అది కానే కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేశారు? ఇజ్రాయెల్ వాళ్ళు ఒక రాజ్యాన్ని స్థాపించుకున్న తర్వాత 6 దేశాల వాళ్ళు వాళ్ళను అసలు నేలమట్టం చేయాలి అని అనుకున్నారు. కానీ 6 దేశాల వాళ్ళే ఓడిపోయినారు వీళ్ళు ఎదిరించడం వల్ల. అట్లా కాకుండా మేము పారిపోతాము అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దేశం మొత్తం కూడా ఎడారి అయిపోతుంది. ఇప్పుడు ఇది కూడా అంతేనాడు. ఉక్రెయిన్ వాళ్ళు అంత పెద్ద రాజ్యం కదా, రష్యా మన మీద దాడి చేసింది అని పారిపోలేదు, వాళ్ళు ఎదిరించారనమాట. ఎదిరించిన తర్వాత 3 సంవత్సరాల పైన యుద్ధం జరుగుతుంది. అయినా కూడా మేము ఇక్కడ స్వాధీనం చేసుకోనికి మేము ఒప్పుకోము, మా దేశాన్ని స్వాధీనం చేసుకోనికి మేము ఒప్పుకోము అని అంటున్నారు. అంటే యుద్ధం చేస్తున్నారు, ఇటువైపు చనిపోతున్నారు, అటువైపు చనిపోతున్నారు. ఇప్పుడు ఇరాన్లో కూడా చాలా పెద్ద మార్పు వచ్చిందనమాట. తీవ్రవాదులను ఎదిరిస్తున్నారు వాళ్ళు, మేము తీవ్రవాదులను ఎదిరిస్తాము అని. ఇక్కడ ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, మేము సంఘటితంగా ఉంటాము, అసలు మాకు కావాల్సింది స్వేచ్ఛ, ఇక్కడ తీవ్రవాదుల నుంచి స్వేచ్ఛ కావాలి. ఇప్పుడు ఏ దేశమైనా మమ్మల్ని రక్షించాలి, లేకుంటే మేమే తిరుగుబాటు చేస్తున్నాము అంటున్నారు. ఇప్పుడు ఎంతమంది చనిపోతున్నారో చూస్తున్నారు కదా. ఈ శవాలన్నీ ఎన్నో వందలు ఒక్కొక్క ఊర్లో ఉంటున్నాయి. అయినా కూడా వాళ్ళు భయపడడం లేదు. మళ్ళీ మరుసటి రోజు వచ్చేసి వాళ్ళు నిరసన ప్రదర్శన చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనము 2 దారులు ఉన్నాయి. పలాయనం చిత్తగించాలనా? పలాయనం అంటే పారిపోవడం ఒకటా, తీవ్రవాదులను ఎదిరించడమా? ఇదే మరి 2 నిర్ణయాలు ఉన్నాయి మీకు. రెండిటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇరాన్ వాళ్ళేమో తీవ్రవాదులను ఎదిరించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే కాశ్మీరీ పండితులు పలాయనవాదం అంటే పారిపోవడం ఒకటి నేర్చుకున్నారు. ఇప్పుడు ఇది జరిగింది. తర్వాత ఇంకో విషయం మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.